వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. సార్, కొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. ఇక్కడ చిలకలూరుపేటలో పార్టీల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇక్కడ తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీలో గెలవబోతా ఉంది. ఇక్కడ గతంలో ఏవైతే వైసీపీ తరపు నుంచి కూడా విడుదల రజనీని ఎన్నికల బరిలో దింపారు. ఇప్పుడు ఆ రజనీని ఎందుకు చిలకలూరుపేటలో ఎన్నికల బరిలో కొనసాగించలేదంటే ఏం చెప్తారు? ఇక్కడ గతంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టి పక్కకు పోలేదు. ఏమైతే గెలిచిన నెల రోజులకే గుంటూరుకి వెళ్ళటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆమె అందుబాటులో లేదు, ప్రజలకి అందుబాటులో లేదు. అదిగాక నియోజకవర్గంలో అవినీతి పెరిగిపోయింది. ఇవన్నీ గమనించిన జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకి ట్రాన్స్ఫర్ చేశారు. అవినీతి పెరిగిపోయింది అంటున్నారు. ఏం చేశారండి ఆమె ఇక్కడ? ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో వాగు మీద డబ్బులు వసూలు చేసిన ఎమ్మెల్యే ఇంతవరకు లేరు. చాలామంది ఎమ్మెల్యేలు చేశారు. సోంపేలి సాంబయ్య కావచ్చు, బొబ్బాళ్ళ సత్యం కావచ్చు, తర్వాత రాజశేఖర్ గారు కావచ్చు, పత్తిపాటి పుల్లారావు కావచ్చు, కందిమళ్ళ జయమ్మ కావచ్చు, ఎవరో కూడా వాటికి మీదకి వెళ్ళాల. కానీ ఇక్కడ ఆమె అనుచరులు వాగు మీద ట్రాక్టర్కి 1000 రూపాయలు, లారీకి అయితే 3000 రూపాయలు, ఈ విధంగా డబ్బులు దండుకోవటం, అదేవిధంగా ఇసుక బ్లాక్ చేసి అమ్ముకోవటం మార్కెట్ యార్డ్లో, ఈ విధమైన అవినీతికి పాల్పడి ప్రజలను మన్నన కోల్పోయినాం. అంటే చిలకలూరుపేటలో ఆమె కన్ను పడితే ఆమెకు కావాల్సిన స్థలం కావాలి, అపార్ట్మెంట్ కానీ ఆమె కావాలి, ఆమె ఎట్లాగైనా కానీ రాబట్టుకుంటుందని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అంటే అది ఎంతవరకు వాస్తవం అనేది కాదులే, కానీ అధికారుల చేత మాట్లాడించి ఇక్కడ నియోజకవర్గంలో ఇక్కడ టౌన్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే ఇప్పుడు టీపీఎస్ మున్సిపాలిటీ వ్యవస్థ వీళ్ళందరూ కూడా బ్లాక్మెయిల్ చేసి తీసుకుంటున్నమాట వాస్తవం అనేది తేడతల్లి. ఇక్కడ ఈ చిలకలూరుపేటలోనే ఒక అపార్ట్మెంట్ తనకి నచ్చి అమ్మమని కోరిన నేపథ్యంలో అతను నిరాకరించినప్పటికీ అతను కూడా చాలా ఇబ్బందులు గురి చేశారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. వాస్తవేనండి? అది నాకు ఐడియా లేదు, ఆ విషయం నాకు ఐడియా లేదు. కాకపోతే ఈ నియోజకవర్గంలో వాటర్ ట్యాంకీలు అమృత స్కీమ్ తెచ్చింది పత్తిపాటి పుల్లారావు గారు. తర్వాత వాటర్ ట్యాంకీలు ఆయనే కట్టించాడు. కాకపోతే ఆ ట్యాంకీలు ఓపెన్ కాకముందే ఇక్కడ ఆయన ఓడిపోవడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది. ఇక దానికి వాళ్ళు పెయింటింగ్ వేసి ఇది మేమే చేసామని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి అయితే ఆయన చేయలేదు. తర్వాత వచ్చేసేటప్పటికే 100 పడకల గవర్నమెంట్ హాస్పిటల్ కూడా పత్తిపాటి పుల్లారావు గారు ఆ రోజు డబ్బులు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మంత్రి విడుదల రజనీ గారు గెలవటం, ఆ తర్వాత 1 సంవత్సరం పాటు ఆ పనులన్నీ ఆగిపోయినాయి. కారణం ఏంటంటే ఆ కాంట్రాక్టరు ముడుపులు చెల్లించలేదని చెప్పేసి 1 సంవత్సరం పాటు ఆపితే ఆ కాంట్రాక్టరు ఆ వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడి ఇదెందుకు వాళ్ళకి ఇచ్చేదేదో వాళ్ళకి ఇచ్చేసి పని చేసుకుంటే పోయింది కదా అని బాధపడి వాళ్ళకి చెల్లించి పనిచేసి పూర్తి చేశాడు అనేది జనానందరికీ తెలుసు. ఇక్కడ ఇప్పుడు ఆమె పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోయే నేపథ్యంలో అంటే మీకు తెలిసి చిలకలూరుపేటలో ఆమె ఏం చేశారండి అనేది పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్తారు? మేమేం చెప్తామంటే చిలకలూరుపేటలో బీసీ సామాజిక వర్గం అందరూ కూడా ఆమెకి బీసీ అభ్యర్థి అని చెప్పి పోటీ చేసి ఆమె ఇక్కడ గెలిపించారు. మరి ఇక్కడ గెలిచి ఆమె ఎవరికి కూడా చెప్పకుండా సీటు మార్పించుకొని అక్కడికి వెళ్ళిపోవటం, తర్వాత ఇక్కడ అవినీతి పెరిగి వాస్తవంగా స్థానికంగా ఉండేవాళ్ళు ఎవరు కూడా స్థానికంగా ఉండే సీటే నాకు కావాలని చెప్పేసి మొండి పొట్టు పట్టి గొడవ చేసి కూడా చాలా సార్లు సీట్లు తెచ్చుకున్న సందర్భం ఉంది. కానీ ఏమైతే నేను ఇక్కడ ఓడిపోతానని తెలిసిపోయి నాకు ఇక్కడ సీట్ వద్దు, నాకు గుంటూరు కావాలని చెప్పి గుంటూరు ఎంచుకుంది. కాబట్టి గుంటూరు ప్రజలకు మేమేం చెప్తామంటే ఇక్కడ ఏ విధంగా అయితే నియోజకవర్గాన్ని బొస్టు పట్టించిందో గుంటూరు ఆమెను కనుక గెలిపించుకుంటే గుంటూరు కూడా అదే విధంగా బొస్టు పట్టిపోయింది. తర్వాత ఆమె ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉంది. అన్న, ఎట్లుందన్న ఇక్కడ ఈ నియోజకవర్గాల పరిస్థితి ప్రస్తుతం? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మేము ఎన్నో దీక్షలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో కేసులు పెట్టించుకొని ఆయన కోసం అహర్నిశలు కృషి చేశాం. ముఖ్యమంత్రి అయిపోయినాక ఈ యొక్క చిలకలూరుపేట కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ముస్లిమ్స్ కోసం చేసింది శూన్యం.
ఏం లేదు. ఓ నలుగురికి ఎమ్మెల్యేగా ఇచ్చాము, ఒకరికి మంత్రిగా ఇచ్చామన్నారు. మంత్రికి ఇస్తే వాళ్ళ ఇంట్లో 4 కార్లు పెరిగినాయి, లేకపోతే అతనికి ఆదాయం పెరిగింది. ఎమ్మెల్యేగా ఇస్తే వాళ్ళ ఇంట్లో పెరిగింది, కానీ ఈ రాష్ట్ర ముస్లిమ్స్కి జరిగింది ఏమీ లేదు. అలాగే గత ప్రభుత్వం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా ముస్లిమ్స్ ప్రజలు, పేద ప్రజల్లో పెళ్లి చేసుకున్న వాళ్ళకి దుల్హన్ పథకం కింద 50,000 రూపాయలు ఇస్తే, 50,000 కాదు నేను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 రూపాయలు కాదు 1,00,000 పైసలు కూడా ఇవ్వకుండా 5 సంవత్సరాలు అంటే దాటిచ్చేశారు గవర్నమెంట్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మా పిల్లలు చేతి వృత్తులోళ్ళు, చెక్క పని కావచ్చు, మెకానిక్ షెడ్లు కావచ్చు, అలా చెక్క పని మీద, మెకానిక్ షెడ్ల మీద చేతి వృత్తుల వాళ్ళకి విదేశీ విద్య అని చెప్పి మేము కూడా చదువుకోవాలని. అయితే ఒక మాట ఒప్పుకోవాలా, అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఏ విధంగా ఇచ్చారో, ఆ రిజర్వేషన్ వల్ల మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు మాకు తోడ్పాటు ఉంటారనుకున్నాం. ఉండకుండా విదేశీ విద్యకి ₹1 కూడా ఇవ్వకని దౌర్భాగ్య పరిస్థితిలో 5 సంవత్సరాలు యొక్క గవర్నమెంట్ నడిచింది. అలాగే దుల్హన్ పథకం, ఈ విదేశీ విద్య, తర్వాత రంజాన్ తోఫా, పేద ప్రజలు పండగ చేసుకోవడానికి రంజాన్ తోఫా ఒకటి పనికొచ్చిద్ది అనుకుంటే అలాంటిది కూడా లేకుండా చేశారు. ఇంకో విషయం ఏంటంటే, మేము ఇక్కడ చిలకలూరుపేటలో ఒక వార్డు కౌన్సిలర్గా, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా, రాష్ట్రానికి మైనార్టీ జాయింట్ సెక్రటరీగా అట్లా పనిచేశాం. చేసినప్పుడు మా అమ్మడి తిరిగే 10 మందికి అట్లీస్ట్ ఇద్దరికి ఒక్కళ్ళకి కూడా ₹10 లోన్గా, ఇండివిజువల్గా లోన్గా ఇప్పించలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. మేము ఒకప్పుడు 25-30 సంవత్సరాల క్రితం తిరిగేటప్పుడు మా అమ్మటి ఉన్న వాళ్ళకి 20,000, 30,000, 10,000, 50,000 అట్లా లోన్లు ఇప్పించాం. మేము కూడా గతంలో తీసుకున్నాము, మేము కట్టుకున్నాము. కానీ వాళ్ళు అట్లాంటి లేదు కాబట్టి ఈ చిలకలూరుపేట కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఈ పార్టీ రావడానికి మాత్రం ఎట్లాంటి ఆస్కారం లేదని చెప్తున్నాం. ఇక్కడ ఈ చిలకలూరుపేటలో గతంలో పరిపాలించినటువంటి విడుదల రజని పనితీరు గురించి ఏం చెప్తారు? పనితీరు ఏముందండి, ఒకప్పుడు ఆమె మన తెలంగాణ నుంచి ఏ ఊరు నుంచి వచ్చిందో తెలియదు, ఏ బజార్ నుంచి తెలియదు, ఏ కులమో తెలియని ఆమెని మేమందరం మా సొంత చెల్లెల్లాగా నెత్తిన పెట్టుకొని ఈ యొక్క ఊళ్ళో ఊరేగింపుగా చేసి మా చెల్లెలకి ఓటేయండి ఓటేయండి అని చెప్పి ఓటేపిస్తే, ఆమె గెలిచినాక L1, L2, L3 అని చెప్పి రూములు పెట్టుకొని L3లో కొంతమంది కార్యకర్తలు, తర్వాత నాయకులు ఈ విధంగా చేసి మేము మా భుజస్కంధాల మీద ఎట్లయితే చేస్తున్నామో మా భుజాల మీదే వాతలు పెట్టి ఇక్కడి నుంచి గుంటూరుకి వెళ్ళిపోయింది. గెలిచిన 7వ రోజు గుంటూరుకి వెళ్ళిపోయింది. అదేవిధంగా అక్కడి నుంచి పరిపాలన చేసుకుంటూ రావటం, వెళ్ళటం. దాని తర్వాత రజనీ గారు ఏ విధంగా చేశారో చిల్లూరుపేటలో కూడా ఇప్పుడు పరిస్థితి అట్లాగే ఉంది. ఏం చేశారు ప్రత్యేకంగా? ఆమె ఇక్కడి నుంచి తరలిపోవడానికి కారణం ఏంటి? తరలిపోవడానికి కారణం ఏముందండి, ఇప్పుడు 10 మంది మనం పనిచేస్తాం. అలాంటిది 2 లక్షల చిల్లర ఓట్లుంటే 50,000 పైన అంటే హామీలు ఇవ్వటం. మీకు అసలు ఏం లేదండి, మీకు అయిపోయింది పోండి అని ఓట్లు వేయించుకున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఎక్కడ నిలబెడతారని చెప్పి ఆమె గుంటూరుకి వెళ్ళిపోయింది. 30-40,000 మెజార్టీతో ఆమె ఓడిపోతుందని చెప్పి సొంత సర్వేలు, ప్రతి ఒక్క సర్వేలో కూడా నిరూపిస్తే, ఆ సర్వేల్లో నేను ఎక్కడైతే నిలబడి మళ్ళీ ఓడిపోతానని ఒక మైండ్ ఇదైపోయి 6 నెలల ముందుగానే గుంటూరుకి వెళ్ళిపోయింది ఆమె. ఎందుకు వచ్చింది అంత వ్యతిరేకత నియోజకవర్గంలో? ఎందుకంటే రేషన్ మాఫియా ఉందండి. నెలకు వచ్చేసి 10 లక్షలు, 12 లక్షలు వసూలు చేయటం. నేను మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నాను. గాంధీ పార్కులో షాపులకు వచ్చేసి ప్రతి షాపుకి 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు వసూలు చేయటం. తర్వాత వచ్చేసి మన కాంట్రాక్టర్ల దగ్గర వాళ్ళు రోడ్లు వేయడానికి వస్తే రోడ్డు వేయకముందే మాకు 5%, 4% అని చెప్పి ఆ డబ్బులు చేసుకోవటం. దాని తర్వాత మాకు చిలకలూరుపేటలో 18 కోట్లతో తాతపూడి దగ్గర బాలబాలికల హాస్టల్ తీస్తారని చెప్పి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఫోటోలు తీపిచ్చి దాన్ని ఒక వారం రోజులు ట్రోల్ చేసి కంట్రోల్ చేశారు. కానీ అక్కడ ఒక తట్ట మట్టి కానీ, ఒక సిమెంట్ బొచ్చ కానీ, ఒక ఇటుకర కానీ పెట్టని పాపాన ఈ దౌర్భాగ్య రజనీ మేడం ఉంది. అందుకనే ఆమెని మేము మాత్రం ఎప్పటికైనా సరే, ఆమె ఉంటే ఇంకా మెజార్టీ ఎక్కువ వచ్చేది పుల్లారావు గారికి. ఆమె లేకపోబట్టి అంటే మేము మెజార్టీ గురించి చెప్పుకోకూడదు, హ్యాపీగా సునాయాసం గెలవబోతున్నాం. ఇప్పుడు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా అత్యధిక శాతం కూడా ముస్లిం సోదరులు ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో ఆ నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చేటటువంటి సూచన ఏంటండి? ఏమండి, 5 సంవత్సరాలు మేమైతే చాలా బాధపడ్డాం. వాళ్ళు ఒక్కరోజు ఆలోచన చేయకుండా ఓటేశారా 5 సంవత్సరాలు వాళ్ళు కూడా బాధపడతారు. ఇక్కడికి గుంటూరు అంటే పెద్ద ఇదేం కాదు, 30-35 కిలోమీటర్లు, అరగంట వెళ్ళటం, అరగంట రావటం. ఈ రోజుకి అక్కడ మొత్తం పూర్తిగా స్థాయిలో తెలిసిపోయింది. చిలకలూరుపేటలో ఎన్ని మంచి పనులు చేసిందో, ఎన్ని చెడ్డ పనులు చేసిందో అన్నీ తెలిసిపోయింది వాళ్ళకి. అక్కడ కూడా గళ్ళా మాధవ్ గారి మీద దాదాపుగా 20-25,000 మెజార్టీతో ఓడిపోబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, మళ్ళా మాకు దుల్హన్ పథకం రావాలా. ఈ యొక్క పుల్లారావు గారి ఆధ్వర్యంలో చిలకలూరుపేట కానీ రాష్ట్రంలో గెలిస్తే మాకు విదేశీ విద్య కావచ్చు, దుల్హన్ పథకం కావచ్చు, అలాగే రంజాన్ తోఫా కావచ్చు. మా ముస్లిమ్స్ కోసం ఇంకో విషయం అండి, కొంతమంది దుష్ప్రచారం మొదలుపెట్టారు. ఎలాగంటే మోడీ గారికి, ప్రభుత్వానికి మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు, రిజర్వేషన్ తీసేస్తారని చెప్తున్నారు. నిజమే, అట్లా అనుకుంటే 2014 నుంచి 19 దాకా ఉన్నారు. రిజర్వేషన్ గురించి ఇంత కూడా కదిలించని
పనిని మనం చూసాం. అంటే మనం అందరం ఆలోచన చేయాలంటే ఇవాళ మాట్లాడుకుంటే కాదు, కొంతమంది వైసీపీ వాడు కావాలని చెప్పి మాలాంటి వాళ్ళం అందరం టీడీపీకి వచ్చి ఎక్కడ సపోర్ట్ చేస్తే వాడు కావాలని ప్రచారం చేస్తున్నారు. ఒక బిల్లు కాదండి, మున్సిపాలిటీలో 50,000 రూపాయల బిల్లు ఒకటి ఆమోదించుకోవాలంటే 50,000 రూపాయల పనికి ముందుగా ఏఈ, డిఈ, కమిషనరు, మున్సిపల్ కౌన్సిల్లో ఆమోదం, ఈ 4 అయిపోయినాక సిఎఫ్ఎంఎస్ తర్వాత రాష్ట్ర జవహర్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి రావాలి 50,000 అంటే. ఇవాళ ఏంటంటే పిచ్చిగా రేపు పొద్దున్న లేదు చంద్రబాబు నాయుడు గెలుస్తున్నారు, బీజేపీ రాబోతుంది, రిజర్వేషన్ తీసేస్తున్నారు, పిచ్చి మాటలన్నీ ఎవరు నమ్ముతారండి? ఏమన్నా జేబులో 50 రూపాయలు తీసి చించి ముక్కలు చేయడానికి? అలాంటిదేం భయపడే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో ఎలాగైతే ఉందో తెలుగుదేశం హయాంలో కూడా ముస్లింస్కి ఎట్లాంటి ఇది కాదు. ఎందుకంటే పత్తిపాటి పుల్లారావు గారు స్పష్టంగా చెప్తున్నారు, ముస్లింస్కి ఏదన్నా కానీ హాని తలపెడితే నా పదవిని సునాయాసంగా నేను రాజీనామా చేస్తానంటున్నారు. అందుకని ఈ యొక్క చిల్లరపేట నియోజకవర్గం మొత్తం మీద ముస్లింస్ ఆయన వెంట ఉంటే ఆయన గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నారు.